ఈ మధ్యలో కవిత గారు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మరి నేను రాబోయే రోజుల్లో సీఎం అవుతా అని మాట్లాడుతున్నారు. సీఎం అయ్యేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీనే యాలాడుతూ ఉంటే సీఎం గారు కదా. ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి, రేవంత్ రెడ్డి అక్రమాలు బయట పెట్టాలి, ఇంకా బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క అక్రమాలు బయట పెట్టాలి, ఇవన్నీ కార్యక్రమం చేయాలి. ఒక్క బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఊగితే ఫేమస్ అయిపోతుర్రు అనుకుంటున్నారు. కానీ బంతిని బలంగా కొట్టే కొద్దీ పైకి ఎగురుతుంది తప్ప కింద పడదు. ఒకటేసారి కింద పడిపోదు. ఎంత బలంగా కొడుతున్నా అంత బలంగా పైకి ఎగురుతుంది. సో మన కవిత గారు చాప్టర్ క్లోజ్ అయినట్టే, రాజకీయంగా ఆవిడ క్లోజ్ అయినట్టే. మొత్తం రేవంత్ రెడ్డి తోటి కొన్ని వేల కోట్ల డీలింగ్ జరిగింది వీళ్ళిద్దరికి. నువ్వు రోజు బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి, ఒక్కొక్క నాయకులు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడనేది రేవంత్ రెడ్డి స్క్రిప్ట్. దాన్ని పట్టుకొని రోజు యాస్టీస్గా ఫాలో అవుతున్న కవిత గారు అయితే కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి కేటీఆర్ అండతోనే కబ్జాలని ఒకటి వచ్చింది. నేను ఇప్పుడు టాస్ మాత్రమే వేసిన, ముందుంది టెస్ట్ మ్యాచ్ జాగ్రత్త, హిల్టు పాలసీకి బీజం వేసిందే కేటీఆర్ అంటాడు. అయితే చూపెట్టడానికి ఆధారాలు ఉండవు. కవిత గారికి చెప్పుకోవడం తప్ప వీళ్ళ దగ్గర ఒక ఆధారం కూడా ఉండదు. సిగ్గుండాలే, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేసుడేంది, పార్టీలకెంచి ఎల్లగొట్టిండ్రు కదరా భయ్, కండ్లు చల్లబడతలేవా, నాపై మొరిగితే కాళ్ళు ఇరగొడతా, అందరి చిట్టా విప్పుతా, నన్ను నిజామాబాద్కే పరిమితం చేశారు, అది 5 ఏళ్లే, మీరు కేసీఆర్ నీడన చేరి పందికొక్కల్లా తిన్నరు, ఏదో ఒక రోజు నేను సీఎం అయితా, మీ అక్రమాలపై విచారణ జరిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. మరి మొదలు సర్పంచ్ ఎన్నికల్లో గెలువు, మరి మొదలు ఒక సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. కవిత గారు మీకు చెప్పేది ఒకటే, సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లు నిలబడతారా, లేకుంటే సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తారా, అది చేసి ముందులో గెలవండి. తర్వాత మనం సీఎం అవుతామా లేకుంటే వార్డు మెంబర్ కన్నా ఆ పదవి కూడా మనకు ఎక్కువ అనేది తెలుస్తుంది. మీరు సీఎం అయితే ఇంకా ఏం చక్క లిక్కర్ వ్యాపారాలు జోరుగా సాగించుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఊరికొక లిక్కర్ పాలసీని తీసుకొచ్చాడు, కానీ మీరు ఇంటికి ఒక వైన్స్ ఇచ్చేయండి, బ్రహ్మాండంగా స్కాములు చేసుకోవచ్చు, భూములు కబ్జాలు చేసుకోవచ్చు, మీ భర్తని భూ కబ్జాల ముందు నడపచ్చు, వెనక నుంచి మీరు ఫోన్లు చేయొచ్చు, ఈ కార్యక్రమాలు జరగవచ్చు. రేవంత్ రెడ్డి ఎట్లాగో తెలంగాణ భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మీరు తెలంగాణను అమ్మేయండి, ఒక పని అయిపోద్ది. మీరు తెలంగాణను అమ్మేయండి, ఇంకేంది, ఆరాంసే బతుకోవచ్చు. మీరు సీఎం అయితే ఇంకా దాన్ని మించిన అదృష్టం ఏముందో చెప్పండి, దాన్ని మించిన గొప్పదనం ఎక్కడైనా ఉందా మీరే చెప్పండి. తెలంగాణ వ్యవస్థని సర్వం బస్టు పట్టించి ఏ మహిళ కూడా చేయని పని చేసి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన వంతన అంటే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసుడు, మీరు ఇక్కడ చదువుడు, ఇదో బాగానే ఉంది ఎస్ఏ రైటింగ్ రాసినట్టుగా. తెలంగాణ సమాజంలో ప్రశ్నించే రాజకీయ నాయకులు కరువయ్యారని మేము బాధపడతా ఉంటే, లేదు లేదు కేసీఆర్ కుటుంబం ఏమని చేసింది, కేసీఆర్ చిట్టాను బయట పెడతా. ఈరోజు ఒక్కసారి కేసీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారిని పట్టించుకోకండి అని చెప్తే మీరు రాజకీయంగా షర్మిల కన్నా హీనంగా అయిపోతారు. షర్మిల కన్నా హీనంగా అయిపోతారు మీరు. దాంట్లో అసలు ఇది చేసుడే లేదు, అంత ఘోరంగా ఇది అయిపోతారు. ఎంత బ్రహ్మాండమైన తెలంగాణ పైన ఇట్లా కొత్తగా రాజకీయాలు తెరలేపాలి అంటే మంచిగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. అది కదా రాజకీయం చేయాల్సింది, అది కదా తండ్రి గారి పైన విజయం సాధించే కార్యక్రమాలు చేసి ఆ దిశ వైపు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కొన్ని వేల కోట్లకు డీలింగ్ ఒప్పందాలు కుదుర్చుకొని వారానికి ఒక స్క్రిప్ట్ పెట్టి దాన్ని మీరు ట్యాగ్ చేసి ఒక్కొక్కరు తిరిగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాదు. అసలు మీకు ఓటు ఉందో లేదో కూడా తెలియదు, అది కూడా కొంచెం డౌటే ఉంది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ బతుకమ్మ బిడ్డగా ప్రకటించినప్పటికీ ఈరోజు అదే పార్టీకి, అదే కల్వకుంట్ల కుటుంబానికి ఒక మచ్చలెక్క తయారయ్యారు. ఈరోజు ఉద్యమాలు చేసేటోళ్ళని దూషించుడే. ఈవిడ గారికి ఒక ఉద్యమ చరిత్ర లేదు, ఉద్యమంలో ఏం చేసిన కథ కూడా లేదు. కానీ ఈవిడ గారు ఉద్యమం గురించి జోర్దార్గా మాట్లాడుతుంది, ఏదో ఈవిడ గారే ఉద్యమం సాగించినట్టు, ఈవిడ గారి తెలంగాణ తెచ్చినట్టు. నేను ఏమంటున్నా, మేడం గారు సీఎం అయ్యే ముందు ఒకసారి ఇదే కరెక్ట్ టైము, మరి వార్డు మెంబర్గా గెలుస్తారా గెలవరని ఒక నామినేషన్ వేసేస్తే బాగుంటుంది. మేబీ ఈరోజు మీరు కబ్జాలు చేయలేదు, మీరు స్కామ్కే పాల్పడలేదు, మరి ఎందుకు మరి మీకు అంత నొప్పి? సమాజం మొత్తం చూస్తుండగా దొరికిరు కదా స్కామ్ చేసిర్రని. ఇన్ని జరిగినా కూడా కవిత గారికి ఇంకా నేను సీఎం అవుతా అనే ఆలోచన ఉంది. మరి చూద్దాం సీఎం అవుతారా
లేకుంటే షర్మిల అవుతారా చూద్దాం ఒకసారి ఏమవుతారు. ఎటు కాకుండా రాజకీయంగా ఇంట్లోనే కూర్చుంటారనేది కూడా చూద్దాం.